రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. న్యూజివీడు నియోజకవర్గంలో నిర్వహించే జ్యోతి బాపులే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే 7,000 మంది బీసీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి రాయితీ రుణాన్ని మంజూరు చేయనున్నారు. ఆదరణ పథకం కింద ప్రభుత్వం అందించేటువంటి కులవృత్తి పరికరాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం వడ్లమానులో బీసీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే ప్రజావేదిక దగ్గర ప్రజలతో సీఎం ముఖాముఖి అవుతారు. సాయంత్రం ఒంటిమిట్ట కోదండరామస్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణంలో ఆయన పాల్గొననున్నారు. రైట్, ఎటకేలకు ఏపీ ముఖ్యమంత్రి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే జ్యోతి బాపులే జయంతి సందర్భంగా వారు ఘన నివాళులు అర్పించారు. అలాగే సాయంత్రం ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించున్నారు. ఉదయం నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం పర్యటన జరగనుంది. నూజివీడు నియోజకవర్గంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. అలాగే 7,000 మంది బీసీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి రాయితీ రుణ మంజూరు పత్రాలను అందజేయనున్నారు. దాంతో పాటు 80 కోట్ల బ్యాంకు రుణాన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులకు 40 కోట్ల మేర రాయితీ రుణం మంజూరు పత్రాలను కూడా అందజేస్తున్నారు. ఆదరణ పథకం కింద ప్రభుత్వం అందించే కుల వృత్తి పరికరాలను కూడా పరిశీలించనున్నారు. తదనంతరం బీసీలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలతో సమావేశం కానున్నారు. తర్వాత నూజివీడులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంది. మధ్యాహ్నం వరకు కూడా నూజివీడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. తదనంతరం నూజివీడు పర్యటన అనంతరం గన్నవరం బయలుదేరి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో వెళ్ళనున్నారు. ఈ పర్యటనతో ఈ ఆశాంతం కూడా బిజీగా షెడ్యూల్ ఉందని చెప్పుకోవచ్చు. దీని పర్యటనకు సంబంధించి పోలీసులు ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో, అలాగే ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం, అలాగే వీటిలన్నిటిలో కూడా ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది. 10:10 ఆఖరిపల్లి మండలం వడ్లమాన్ చేరుకుంటారు. అలాగే రోడ్డు మార్గంలో బీసీ సామాజిక భవనానికి చేరుకుని బీసీ సామాజిక వర్గ ప్రజలతో మమేకమవుతారు. 11:25 నుంచి ప్రజావేదిక వద్దకు వస్తారు. 11:25 నుంచి 12:30 వరకు కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ సమయం ఉంటుంది. భోజన విరామ సమయం తర్వాత 2:25 నుంచి 3:20 వరకు కూడా ప్రజలతో నూజివీడు నియోజకవర్గ ప్రజలతో ప్రజావేదిక వద్ద మమేకమయ్యి ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. సుమారు గంట సేపు ప్రజావేదిక వద్ద ప్రజా సమస్యలపై ప్రజలతో అయితే మమేకం అవుతారు. తదనంతరం హెలికాప్టర్ లో బయలుదేరి ఒంటిమిట్ట వెళ్ళనున్నారు. సాయిరాం. థ్యాంక్ యూ మురళి.